మళ్లీ క్రమక్రమంగా పెరుగుతుంది. నిన్న రాత్రి 48 అడుగులు దాటి ప్రవహించిన వరద ఇవాళ ఉదయానికి 51.3 అడుగులకు చేరింది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మరో 2 అడుగులు పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక సైతం జారీ కానుంది. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. ముఖ్యంగా భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతుంది. రాష్ట్రంతో పాటుగా పైనుంచి వరద నీరు వస్తుండటంతో నీటి ప్రవాహం అంతకంతకు పెరుగుతుంది. అప్రమత్తమైన అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ముందస్తు హెచ్చరికలను జారీ చేస్తూ లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కాగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మళ్లీ పెరిగింది. నిన్న రాత్రి వరకు తగ్గుముఖం పట్టిన నీటి మట్టం తెల్లారేసరికి ఒక్కసారిగా పెరిగింది. దుమ్మగుండం మండలం తురుబాక వంతెనపై సున్నంబట్టి గ్రామం రహదారిపై పర్ణశాల సబ్ స్టేషన్ వద్ద రహదారిపై భారీగా చేరుతున్న వరద నీరు. దీంతో భద్రాచలం నుండి చర్లకి రవాణా నిలిచిపోయింది. చర్ల వెంకటాపురం రహదారికి మధ్య ఉన్న బోధాపురం వంతెనపైకి వరద నీరు చేరింది. మరోవైపు వీరభద్రవరం గ్రామ సమీపంలోని కుక్కతోగువాగు వద్ద గోదావరి వరద నీరు భారీగా చేరడంతో చర్ల వెంకటాపురానికి పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. అయితే వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఢిల్లీలో జరుగుతున్న నీతి ఆయోగ్ సమావేశం